హాయ్ అండి అందరికి. వెల్కమ్ టు డే 7. అందరూ టీవీ టాక్ స్టార్ట్ చేశారు అనుకుంటున్నాను. అందరూ నన్ను అడుగుతున్నారు, ఏంటి ఇంత కష్టంగా చెప్తున్నారు, ఇవి మార్చుకోవాలి అవి మార్చుకోవాలి అని. అందుకు ఈరోజు చాలా ఈజీగా తెలుసుకుందాం. ఏంటి అంటే ఈరోజు టాపిక్ స్లీప్. అమ్మయ్య అనుకుంటే రిలాక్స్ అవుతున్నారా? అవును, ఈరోజు ఎలా మంచిగా నిద్రపోవాలి, నిద్రలో ఎంత బాగా హీల్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఓకేనా? మనందరికీ తెలుసు అసలు ఐడియల్‌గా ఎలా నిద్రపోవాలి, ఎంతసేపు నిద్రపోవాలి అని. ఎంత పెద్దవాళ్ళైతే ఐడియల్‌గా 6-8 అవర్స్ నిద్రపోవచ్చు అంటారు. పిల్లలైతే 8-10 అవర్స్ నిద్రపోవాలి. మనం మంచిగానే చాలామంది నిద్రపోతారు. 6 అవర్స్, 8 అవర్స్, 10 అవర్స్ కూడా నిద్రపోతారు. అయినా వాళ్ళ స్లీప్ క్వాలిటీ కరెక్ట్‌గా ఉండదు. మరి స్లీప్ క్వాలిటీ బాగుంది అని ఎలా తెలుస్తది మనకి? దానికి కొన్ని చెప్తాను. ఇవన్నీ మీరు మీ స్లీప్‌లో ఉన్నాయి అంటే మీది గుడ్ క్వాలిటీ స్లీప్ అని. ఎలా తెలుసుకోవటం? ఒకటి, మంచం మీద పడుకోగానే నిద్రొస్తుందా? వితిన్ 10-15 మినిట్స్‌లో ఏ ఎఫర్ట్ లేకుండా. రెండోది, రాత్రి పడుకుంటే పొద్దున వరకు మెలుకువ రాకుండా ఉంటుందా? రెండోది. మూడోది, ఒకవేళ పొరపాటున మెలుకువ వచ్చింది. మెలుకువ వచ్చిన తర్వాత వెంటనే నిద్ర పడుతుందా? ఇక తర్వాత నిద్ర పట్టకుండా ఉంటుందా? నాలుగోది, మార్నింగ్ లెగిసిన తర్వాత ఎనర్జిటిక్‌గా ఉంటుందా? నిద్రపోయినా సరే మార్నింగ్ డల్‌గా, టైర్డ్‌గా అనిపిస్తుందా? అసలు లెగటమే కష్టంగా అనిపిస్తుందా? ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి అంటే మీ స్లీప్ క్వాలిటీ మంచిగా ఉంది అని. ఓకే. అసలు నిద్రలో మన బాడీ ఏం చేస్తుంది? అది తెలుసుకుందాం. ఓకేనా? మనం డీప్ స్లీప్‌లో ఉన్నప్పుడు మన బాడీ స్లీప్‌లో ఉండదు. అదేం చేస్తుంది? ఆ రోజు మార్నింగ్ నుంచి మన బాడీలో పేరుకున్న చెత్తనంతా డీటాక్స్ చేస్తది. రెండోది, ఎక్కడైనా ఏమైనా డ్యామేజెస్ ఉంటే అవన్నీ రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. మన బ్రెయిన్ లెవెల్‌లో సబ్‌కాన్షియస్‌గా మన మెమరీస్ కానీ, మనం ఆ రోజు చదివింది గానీ, నేర్చుకుంది కానీ అవన్నీ ప్రోగ్రామింగ్ చేసుకుంటూ ఉంటుంది. బాడీ ఇమ్యూనిటీని పెంచుద్ది. మన థింకింగ్ కెపాసిటీ, డెసిషన్ మేకింగ్‌ని పెంచుద్ది. మూడ్‌ని స్టెబిలైజ్ చేస్తుంది. హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇన్ని పనులు చేస్తుంది. వీటన్నిటితో పాటు ఇంకో పని కూడా చేస్తది తెలుసా? వెయిట్ లాస్. చాలామంది ఇందులో వెయిట్ లాస్ కోసమే కదా జాయిన్ అయ్యారు. మనం డీప్ స్లీప్‌లో ఉంటే బాడీయే వెయిట్ లాస్ చేస్తది. ఎలా అనుకుంటున్నారా? మన బాడీ నైట్ 10-12లో గ్రోత్ హార్మోన్ అనే ఒక హార్మోన్‌ని రిలీజ్ చేస్తుంది. ఆ హార్మోన్ ఏం చేస్తది? బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్‌ని బర్న్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో, ఎప్పుడైతే మనం కరెక్ట్ టైంకి నిద్రపోయి బాడీకి కరెక్ట్ రెస్ట్ ఇచ్చామో, అదే ఆటోమేటిక్‌గా దాని బాడీలో ఉన్న ఎక్స్‌ట్రా ఫ్యాట్‌ని క్లియర్ చేసేస్తుంటది. ఓకేనా? సరే. ఇప్పుడు నిద్ర సరిగ్గా పోవట్ల. రోజు మనం పడుకోవాల్సిన టైంలో హాఫే నిద్రపోతున్నాం. లేకపోతే మొత్తం నిద్రపోతున్నాం గానీ స్లీప్ క్వాలిటీ కరెక్ట్‌గా లేదు. అప్పుడు మన బాడీకొచ్చే నష్టాలేంటో తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే. ఎంత పడుకున్నా టైర్డ్‌గా అనిపిస్తది. హ్మ్. దేని మీద కాన్సంట్రేషన్, ఫోకస్ ఉండదు. ఏది గుర్తుండదు. అస్తమానం మర్చిపోతూ ఉంటాం. హ్మ్. ఇంకా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఎప్పుడు డిప్రెస్డ్‌గా, మగతగా ఉంటుంది. ఇంకా కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్, తొందరగా మొహం మీద వ్రింకిల్స్ అంటే ముసలితనం ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాగే కంటిన్యూ అవుతుంది. మనం ఇంకా స్లీప్ క్వాలిటీని పెంచుకోవాలా, స్లీప్ టైమింగ్ కరెక్ట్ చేసుకోవాలా. అప్పుడేం జరుగుద్ది? అది నెమ్మదిగా బ్లడ్ షుగర్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది. బీపీని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది. కొలెస్ట్రాల్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది. ట్రైగ్లిజరైడ్స్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది. ఇన్నిటిని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి వాటన్నిటిని పెంచుద్ది. ఓకే. ఈ తలనొప్పులన్నీ ఎందుకు? చక్కగా నిద్రపోతే హ్యాపీగా, హెల్తీగా ఉంటాం కదా! ఎలా చక్కగా నిద్రపోవాలి అని తెలుసుకుందాం అనుకుంటున్నారా? సరే. మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఎలా ప్రశాంతంగా, హ్యాపీగా నిద్రపోవాలి అని. అందులో ఏంటి అంటే ఫస్ట్, ఎర్లీ డిన్నర్. ఎప్పుడైతే తొందరగా తింటామో మనం తినే టైంకి, మనం పడుకునే టైంకి
అది అరిగిపోతుంది. అప్పుడు బాడీ హీలింగ్ చేసుకుంటుంది, రిపేర్ చేసుకుంటుంది. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ 5 or 6 దాటిన తర్వాత కాఫీ, టీ లాంటివి తీసుకోకూడదు. ఓకే. నెక్స్ట్ పడుకునే 1 to 2 hours ముందు ఎటువంటి స్క్రీన్స్ చూడకూడదు. అది టీవీయే కానీ, ల్యాప్టాపే కానీ, ఫోనే కానీ ఏదన్నా చూడకూడదు. ఓకే. ఇంకా రూమ్లో స్లో ప్లెజెంట్ మ్యూజిక్ పెట్టుకోవచ్చు. ఆ మ్యూజిక్ పెట్టుకున్నప్పుడు మనకి ఏంటి అంటే కొంచెం స్లీప్ డిస్టర్బెన్సెస్, స్లీప్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఆ రిలాక్సింగ్ అండ్ సూదింగ్ మ్యూజిక్ ఏం చేస్తుంది అంటే మనలోని మెలటోనిన్ని పెంచుతుంది. ఎప్పుడైతే మెలటోనిన్ పెరుగుతుందో మనం ఈజీగా స్లీప్లోకి వెళ్తాము, డీప్ స్లీప్లోకి వెళ్తాము. ఓకే. ఇందాక నేను చెప్పిన స్లీప్లో జరిగే పనులన్నీ డీప్ స్లీప్లోకి వెళ్ళాకనే జరుగుతాయి. ఇంకా ఈ పడుకునే ముందు లైట్గా వాకింగ్ చేయటము, చిన్న మైల్డ్ ఫిజికల్ మూమెంట్ ఇవ్వటము చేస్తే బాడీ కొంచెం అలసినట్టు అయ్యి ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. ఓకే. ఈవినింగ్ 6 తర్వాత వాటర్ తక్కువ తాగాలి. అది కూడా ఇదివరకు నేను మీతో డిస్కస్ చేశాను. ఇంకా రిలాక్సింగ్గా ఉండటానికి ఎంత రిలాక్సింగ్గా మనం ఉంటే బాడీ అంత తొందరగా నిద్రలోకి వెళ్తుంది, అంత తొందరగా బాడీ చేసుకునే డీటాక్స్ పనులు, రిపేర్ పనులు చేసుకుంటుంది. ఓకే. దానికోసం నైట్స్ పడుకునే గంట ముందు లాస్ట్ 1 hour ఆఫ్ స్లీప్కి వెళ్ళే 1 hour ముందు చాలా ఇంపార్టెంట్ అనమాట. కాళ్ళని వేడి అంటే బాగా కాదు, గోరువెచ్చని నీళ్ళల్లో కాళ్ళని డిప్ చేసుకుని ఉంచుకోవటం ఒక 10 minutes అలా. మోకాళ్ళ వరకు మునగాలి కాళ్ళు. ఓకే. అప్పుడు అక్కడ బ్లడ్ సర్క్యులేషన్, ఆ గోరువెచ్చని నీళ్ళ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి మీకు బాడీ అంతా రిలాక్స్ అవుతుంది. ఓకే. తర్వాత కాళ్ళకి, అరికాళ్ళకి ముఖ్యంగా కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ మర్దన చేసుకోవాలి. అలా చేసుకున్న బాడీ రిలాక్స్ అవుతుంది. ఇంకా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. ఇంకా జర్నలింగ్ చెప్పాను కదా, డైరీ రాసుకోవటం, మనతో మనం మాట్లాడుకోవటం, అది చేసినా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇంకొకటి ఏదైనా బుక్ రీడింగ్ చేయొచ్చు. జనరల్గా ఎవరికైనా బుక్ చదువుతుందంటే నిద్ర వచ్చేస్తుంది కదా, సో బుక్ రీడింగ్ చేసినా చక్కగా నిద్ర స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి మనకి చిన్నప్పుడు ఏదో ఒక చైల్డ్హుడ్ హాబీ ఉండొచ్చు, లేకపోతే చైల్డ్హుడ్ ప్యాషన్ ఉండొచ్చు. వాటికి సంబంధించి ఏమన్నా వర్క్స్ చేసుకుంటూ ఉంటే మనకి ఈవినింగ్స్ ఆ స్క్రీన్ అన్నది తగ్గుతూ ఉంటుంది. సో మనకి హ్యాపీగా డీప్ స్లీప్లోకి వెళ్తాము. ఓకేనా. ఈరోజు నుంచి అందరూ చక్కగా నిద్రపోండి, హ్యాపీగా మీ హెల్త్ని రెక్టిఫై చేసుకోండి. రెడీనా?